తృణధాన్యాలు. తృణధాన్యాలు అనేవి చిన్న ధాన్యాల ఆహార పంటల సమూహం. ఇవి కరువు మరియు ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు మరియు ఎరువులు మరియు పురుగుల మందుల వంటి తక్కువ రసాయన ఇన్పుట్లతో పండిస్తారు. మిల్లెట్ పంటలు చాలా వరకు భారతదేశానికి చెందినవి మరియు మానవ శరీరం యొక్క సాధారణ పనితీరుకు అవసరమైన చాలా పోషకాలను అందిస్తాయి. కాబట్టి వీటిని తృణధాన్యాలు అని పిలుస్తారు. ఇతర ప్రసిద్ధ తృణధాన్యాలతో పోల్చినప్పుడు అవి తక్కువ నీటి అవసరాలు మరియు సంతానోత్పత్తిని కలిగి ఉండే వర్షాధార హార్డీ ధాన్యాలు. వారు కరువు మరియు ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితులను బాగా తట్టుకుంటారు. మిల్లెట్లు సాంప్రదాయ ధాన్యాలు 5,000 సంవత్సరాలకు పైగా భారత ఉపఖండంలో పండిస్తారు మరియు వినియోగిస్తారు. హరిత విప్లవానికి ముందు అన్ని సాగు చేసిన ధాన్యాలలో గోధుమలు మరియు బియ్యం కంటే ఎక్కువగా దోహదపడేవి. మిల్లెట్లు దాదాపు 40% ఉండేవి. అయితే విప్లవం తరువాత బియ్యం ఉత్పత్తి 2 పెరిగింది మరియు గోధుమ ఉత్పత్తి 3 రెట్లు పెరిగింది. మిల్లెట్లు అత్యంత పోషకమైనవి, గ్లూటినస్ కాని మరియు యాసిడ్ ఫార్మింగ్ కాని ఆహారాలు. మిల్లెట్లు అనేక పోషకాహార మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్షణాలను కలిగి ఉంటాయి, ముఖ్యంగా అధిక ఫైబర్ కంటెంట్. మిల్లెట్లు మన అంతర్గత పర్యావరణ వ్యవస్థలోని మైక్రోఫ్లోరాకు ప్రోబయోటిక్ ఫీడింగ్గా పనిచేస్తాయి. మిల్లెట్లు మన పెద్ద ప్రేగులో హైడ్రేట్ చేసి మలబద్ధకం పడకుండా చేస్తుంది. మిల్లెట్లోని నియాసిన్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. మిల్లెట్లో డైటరీ ఫైబర్తో పాటు పెద్ద మరియు చిన్న పోషకాలు మంచి మొత్తంలో ఉంటాయి. మిల్లెట్లు గ్లూటెన్ రహితమైనవి మరియు ఉదర కుహర రోగులకు గోధుమలు లేదా గ్లూటెన్ కలిగిన ధాన్యాలకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఈ పొడినేల పంటల యొక్క ప్రయోజనకరమైన లక్షణాలు విస్తృత అనుకూలత, వేగవంతమైన పెరుగుదల, అధిక బయోమాస్ ఉత్పత్తి సామర్థ్యం, కరువును తట్టుకునే సామర్థ్యం మరియు ధాన్యాన్ని మానవ వినియోగానికి ఉపయోగిస్తున్నందున ఆహార భద్రతపై రాజీపడకపోవడం. జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయడానికి మిల్లెట్లను ఉపయోగించవచ్చు. ఈ పంటలను జీవ ఇంధన ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల పాక్షిక శుష్క ప్రాంతాలలోని భారతీయ రైతుల ఆదాయాలు మెరుగుపడే అవకాశం ఉంది. స్మార్ట్ ఫుడ్ ఇనిషియేటివ్ మీకు మంచిది, గ్రహానికి మంచిది మరియు చిన్న రైతుకు మంచిది అనే ట్యాగ్లైన్తో ఇక్రిసాట్ 2013లో ప్రారంభించబడింది. పోషకాహారం, పర్యావరణం మరియు రైతు సంక్షేమంపై ప్రధాన ప్రభావాన్ని చూపే మిల్లెట్లు, జొన్నలు మరియు అపరాలు వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ చొరవ కింద ఒక ప్రధాన లక్ష్యం.